ములుగు జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయం పనులు పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బొర్కాడే హేమంత్ సహదేరావు, జిల్లా ఎస్పీ రామ్నాథ్ సుధీర్ కేకన్తో కలిసి ఇక్కడ పనులను పరిశీలించారు. ఈ నెల 16వ తేదీ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో మీదుగా నూతన కలెక్టర్ భవనాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన వివరాలు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మేడారం చేరుకుని మేడారం సమ్మక్క సారమ్మల వనదేవతలను దర్శించుకుని అక్కడ ఒంటరి మహిళలకు పింఛన్లు ప్రారంభం చేసి అనంతరం ములుగు డిగ్రీ కళాశాల వద్ద హెలికాప్టర్ ద్వారా చేరుకుని నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పరకాల చేరుకుని పరకాల వివిధ కార్యక్రమాలు ముగించుకొని అనంతరం హైదరాబాద్ చేరుకుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ములుగు జిల్లాలో ఈ నెల 16వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన చేపట్టనున్నారు. ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అయితే ఇక్కడ ములుగు నూతన కలెక్టర్ కార్యాలయాన్ని అయితే ఇప్పుడే మనం చూసాము. తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్కతో పాటు అటు జిల్లా కలెక్టరు తో పాటు జిల్లా ఎస్పీ రామ్నాథ్ సుధీర్ కేకన్ కూడా కలిసి ఇప్పుడే ఈ యొక్క కలెక్టర్ కార్యాలయాన్ని మాత్రం విజిట్ చేయడం జరిగింది. కొన్ని పనులను కూడా పరిశీలించడం జరిగింది. ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాక కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 16వ తారీఖు నాడు రాబోతున్నారు. ముందస్తుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అటు మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అక్కడ కొన్ని గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్లపై కూడా కొంత సమావేశం మాట్లాడి అనంతరం అక్కడి నుంచి నేరుగా ములుగు జిల్లా డిగ్రీ కళాశాలలో ల్యాండింగ్ అయ్యి అక్కడి నుంచి కలెక్టర్ కార్యాలయం చేరుకుంటారు. కలెక్టర్ కార్యాలయం చేరుకొని కలెక్టర్ నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ప్రారంభించి ఇక్కడి నుంచే మహిళలకు, వృద్ధులకు, వితంతులకు వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టో ప్రకారం అప్పుడు ఇచ్చిన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఆ రోజు నుంచే మహిళలకు, వితంతులకు పెంచిన పింఛన్లను కూడా అందించడం జరుగుతుందని కూడా ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అయితే తెలియపరిచారు. అనంతరం ములుగు జిల్లాలో పర్యటన తర్వాత 3 గంటల తర్వాత అటు పరకాలకు చేరుకొని పరకాలను కూడా అక్కడ డైరీ ఫామ్ కొన్ని పనులను కూడా ప్రారంభిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్ ప్రయాణిస్తారని చెప్పని ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క అయితే తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి కలెక్టర్ కార్యాలయం పనులు మాత్రం అంగరంగ వైభవంగా సుందరీకరణంగా అయితే జరిగాయి. ఈ నెల 16వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ యొక్క పనులను ప్రారంభించబోతున్నారు. కెమెరామెన్ మధుకర్తో సంపత్, MSN న్యూస్, ములుగు జిల్లా.